హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా పాడి రైతులు చాలామంది తెలుసో తెలియకో చిన్న ఆవు పడ్లు అంటే ఈద చేయడానికి అనుకూలంగా లేనటువంటి ఆవు పడ్డలను లేదా గేదె పడ్డలకి ఈ కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు అనేవి చేసేస్తున్నారు. ఆ విధంగా చేపించడం వల్ల ఏంటవుతుందంటే అది ఈనే టైంకి ఆ పడ్డ అనేది గ్రోత్ లేక పెయ్యి అనేది కడుపులో పెద్దదైపోయి ఇవి ఈనేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల డిస్టోకియా చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాంతో ఏంటంటే ఈ ఆవు పడ్డ మరియు లోపల ఉన్నటువంటి పెయ్యి కొన్నిసార్లు చనిపోవడమో లేదంటే అది బలవంతంగా తీసినప్పటికీ ఆవు పడ్డ అనేది పెరాలసిస్ అయిపోవడమో ఏదో రకంగా ఇబ్బంది అనేది గురవుతుంది. ఈ విధంగా పాడి రైతులు అనేది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇలా కాకుండా ఆవు పడ్డ అనేది జతకు వచ్చినప్పుడు దాన్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి కానీ రైతు భరోసా కేంద్రానికి కానీ రైతు సేవా కేంద్రానికి కానీ తీసుకువెళ్ళి అసలు లోపల ఉన్నటువంటి గర్భం అనేది డెవలప్ అయ్యిందా లేదా చెక్ చేయించి బయట కూడా గ్రోత్ ఉందా లేదా తెలుసుకొని తరువాత కృత్రిమ గర్భధారణ అనేది చేయడం ముఖ్యం. అసలు చాలా సందర్భాల్లో ఏంటంటే మన హాస్పిటల్కి వచ్చినటువంటి రైతులు కొంతమంది ఏమంటారంటే ఎదకొచ్చింది కాబట్టి దానికి మీరు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ చేసిమని చెప్తారు. అలా చేసిమని ఎందుకు చెప్తారంటే వాళ్ళకి లోపల ఉన్నటువంటి పరిస్థితి అనేది తెలియదు. అందుకు అలా కాకుండా ఏంటంటే గర్భధారణ చేయడానికి ముందే అది లోపల గర్భం డెవలప్ అయ్యిందా లేదా తెలుసుకొని అప్పుడు చేపించడం అనేది మంచిది. ఒకవేళ గర్భధారణ చేయడానికి ముందు అలాంటి సిచ్యువేషన్ అనేది లేకపోయినట్లయితే గర్భం డెవలప్ అవ్వడానికి కొంత టైం దానికి ఇవ్వాలి. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అనేవారు ఇంజక్షన్లు చేస్తారు. దాంతోపాటు మనం ఇంటి దగ్గర ఏం చేయాలంటే కొమ్ము శనగలు అనేవి 1 కేజీ తీసుకొని రోజుకు ఒక పిడికిడి చొప్పున నైట్ నానవేసి ఆ మరుసటి రోజు వేసినట్లయితే లోపల గర్భము డెవలప్ అవుతుంది. దాని ద్వారా ఆ కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత ఇంజక్షన్ కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆ పెయ్యి కూడా సరైన గ్రోత్ అనేది వస్తుంది. అలా కాని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అనేది ఈ మధ్యకాలంలోనైతే చాలా దగ్గరలో ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. తదుపరి ఇంకొక విషయం ఏంటంటే కృత్రిమ గర్భధారణ మాత్రమే ఎంచుకోవడం అనేది ఉత్తమం. అలా కాకుండా పెయ్యిల్లో లేదా ఆవుల్లోని కొన్ని రకాలైనటువంటి ఆబోతులతో కూడా క్రాస్ చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి అనారోగ్యకరమైనటువంటి దూడలు కూడా ఈ మధ్యనే జన్మిస్తున్నాయి. ఆ లోపల ఏం జరుగుతుందంటే అవి అప్పుడు లోపల చనిపోయి ఆ విధంగా బయటికి ఆ ఆవు అనేది ఈనలేక ఆవు అనేది చాలా ఇబ్బంది పడి దాన్ని మేము వెళ్ళి తీసేటప్పుడు లోపలంతా చెత్తగా ఆ కంపుతో దుర్వాసనతో ఆ లోపల ఉన్నటువంటి గర్భం కూడా పాడైపోయి దాన్ని తీసిన తర్వాత అది తర్వాత ఎద కూడా నిలబడినటువంటి పరిస్థితుల్లోని ఈ మధ్యని దూడలు అనేవి జన్మిస్తున్నాయి. ఈ రెండు కూడా పాడి రైతులు తెలుసుకున్నట్లయితే అప్పుడు మనం చూడటానికి అదే జత ఇంజక్షన్ చేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత కూడా ఖచ్చితంగా ఈ చూడు పరీక్ష అనేది చేసుకోవాలి. ఈ 3 అనేవి ఇంపార్టెంట్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఉందా లేదా, గ్రోత్ ఉన్న తర్వాత ఎద ఇంజక్షన్ అనేది చేసుకోవడం, రెండోది ఆబోతులతో క్రాసింగ్ లేకుండా చేయడం, మూడోది 3 నెలల తర్వాత జత ఇంజక్షన్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఖచ్చితంగా ఎద ఇంజక్షన్ చేసిన ఆవు లేదా ఆవు పడ్డ లేదా గేదె పడ్డకి లేదా గేదెకి చూడు తనిఖీ చేసుకున్నట్లయితే చూడు ఉంది అంటే దానికి తగు మేత పోషణ ఇచ్చి దాన్ని ఒక రీతిలో మేపుకుంటాం. లేని పరిస్థితుల్లో అది ఎందుకు అలా జత నిలబడలేదో మనం డాక్టర్ గారి దగ్గర అడిగి తెలుసుకొని దానికి తగు ట్రీట్మెంట్ చేసినట్లయితే మనం ఒకవేళ అది చూడుతో ఉందని ఒక భ్రమలో లేకుండా మనం దాన్ని మళ్ళీ తగు రీతిలో వైద్యం చేయించుకొని దానికి మళ్ళీ చూడు కట్టించినట్టుగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.